సనత్నగర్ డివిజన్ ఎస్ఆర్టీసీ సాయిబాబా ఆలయంలో శేషగిరిరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఆ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు దాతలు నరేందరు, సురేష్లు మాట్లాడుతూ ఆ సీతారాముల కళ్యాణం సందర్భంగా మాకు సేవ చేసుకునే అదృష్టం రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ రోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలియజేశారు. ఆ శ్రీరాముని చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకూరి శేషగిరిరావు, రామకృష్ణ, శ్రీనివాసరావు, నారాయణరావు, ఆకూరి నాగేశ్వరరావు, రమణ, సురేష్, సంతోష్, శేషుభారతి, జహింద్ గౌడ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రీజనల్ హెడ్ గారు వారు ఈరోజు కళ్యాణదాత ఈరోజు నరేందర్ గారు ఇక్కడే మా సనత్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంటారు. ఈరోజు వారు నిర్వహించడం జరిగింది. వారిని కూడా ఆ భగవంతుడు అలాగే సీతారామచంద్రులు వాళ్ళని ఆశీర్వదించాలి. నిండుగా 100 ఏళ్ళు వాళ్ళ కాపురం ఉండాలి. అట్లాగే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో మంచి స్థాయిలో స్థిరపడేటట్టు ఆ భగవంతుడిని నేను కోరుకుంటూ వాళ్ళు ఆశీర్వదించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించిన అందరికీ, వంటలవాడికి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మిగతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అంతమందికి, వాటర్ వర్క్స్ వారికి ప్రత్యేకంగా అందరికీ మేము మా సాయి మందిరం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు ఇలాగే ఈ కాశు మెయిన్గా రమణ గారు రాత్రి పగలనక రమణ గారు కూడా ఇక్కడ చాలా పనిచేస్తూ ఉంటారు. మంచి కార్యకర్త, సిన్సియర్గా ఏం ఆశించకుండా పనిచేసే కార్యకర్త రమణ. అలాగే ఇప్పుడు వచ్చే 15 రోజుల తర్వాత జరిగే గురు పౌర్ణమి కార్యక్రమానికి కూడా మేము ఈ మందిరం తరఫున వీలైనంత మంది దాతలు ఎవరైనా వాళ్ళకి తోచింది ఏదో ఒకటి వస్తు రూపేనా దీని రూపేనా వాళ్ళు మీరు సమర్పించుకుంటే దాదాపు మేము ఒక 2000 నుంచి 3000 మందికి అన్నదానం అనుకున్నాము. బట్ ఈ చుట్టుపక్కల జరుగుతున్న నిన్న వచ్చిన విషయము మాకు తెలిసిన విషయాన్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల మేము ఏదైతే అన్న వితరణ నరేందర్రావు ఈరోజు ఈ కళ్యాణానికి దాతగా పాల్గొన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది ఈసారి పార్టిసిపేట్ చేసినందుకు. ప్రతి ఇయర్ కూడా మా కుటుంబంతో అందరితో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఈ కార్యక్రమానికి ఒక 2000 మంది దాకా పార్టిసిపేట్ అయ్యారు. అందరికీ అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశాము. అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ సంతోషంగా కుటుంబ సమేతంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు.